జనరల్ లేదా అన్రిజర్వ్డ్ కోటాకు సంబంధించి ఒకసారి ఇది స్క్రీన్షాట్ తీసుకోండి. ఎవరైతే జనరల్ పిల్లలు ఉన్నారో లేదా ఎవరైతే అన్రిజర్వ్డ్ ఉన్నారో 93.3 ఈజ్ ద పర్సంటైల్ ప్రెడిక్షన్ అండి. సో ద కట్ ఆఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ యూనిక్ క్యాండిడేట్స్ వాల్యూమ్. యాజ్ పార్టిసిపేషన్ ఇట్ రికార్డ్ హై, ద పర్సంటైల్ ఫ్లోర్ కూడా కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం 14.5 to 15 lakhs యూనిక్ క్యాండిడేట్స్ ఉంటారనేటువంటి ఒక అంచనా ప్రకారంగా తీసుకున్నట్లయితే గత సంవత్సరం కన్నా తీసుకున్నప్పుడు ఏ బిట్ ఆఫ్ కొంచెం ఓసీల యొక్క కట్ ఆఫ్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇట్ మే ఎండ్ ఎట్ 93.3. సో ఒకసారి నేను మళ్ళీ, ఎందుకంటే పిల్లలు చాలామంది ఉన్నారు వీళ్ళు జనరల్లో, ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈసారి మనకి ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ అయితే 80% ఉంది. సో పోస్ట్ కోవిడ్లో చాలా తక్కువగా ఉన్నటువంటి ఇదేదైతే ఉందో 79.9 నుంచి 80% వరకు ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉందండి. సో ఓబీసీ ఎన్సీఎల్ ఇది కూడా మేజర్ పాపులేషన్, ఆల్మోస్ట్ 50% పైన వీళ్ళు విద్యార్థులు ఉంటారు కాబట్టి. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైతే మీ పేరెంట్స్ 80% అబవ్ వచ్చి ఉంటాయో, సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ యు ఆర్ ఆల్ సెలెక్టెడ్ ఫర్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండి, ఇదైతే భారీ స్థాయిలో పెరిగింది. 82% ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఈ ఎలిజిబిలిటీ అవేర్నెస్ అనేది అప్పట్లో లేకుండే. లాస్ట్ ఇయర్ కూడా మనకి 80% జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చి 80.38 ఉండే, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఎంత అయిపోయింది, మనకి 82% అయింది. ఆల్మోస్ట్ 1.7% మనకు పెరిగింది. అంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్లు ఆ రోజుల్లో ఎవరు పెద్దగా తెచ్చుకోలేదు. కానీ వీళ్ళ యొక్క జనాభా భారీగా పెరగడం వల్ల ఇయర్ వైజు ఈ యొక్క కేటగిరీ కట్ ఆఫ్స్ అయితే భారీగా పెరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం కూడా 82% ఎవరైతే సాధిస్తారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క కట్ ఆఫ్ 82%గా ఉండేటువంటి అవకాశం ఉంది. షెడ్యూల్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా పెరిగేటువంటి అవకాశం ఉందండి. ఏ కన్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ పార్టిసిపేషన్ వాల్యూమ్ కోరిలేట్స్ డైరెక్ట్లీ ఇంటూ ద స్టడీలీ రైజింగ్ కట్ ఆఫ్. ఎస్సీ యొక్క విద్యార్థుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. సో తద్వారా తదనుగుణంగా పర్సంటైల్ కట్ ఆఫ్ కూడా పెరుగుతూ ఉంది.